జగన్ మీకు చండాల మద్యం ఇచ్చాడయా? దానికి ఎందుకు ఇచ్చాడు అంటే రేట్లు అంతంత ఎక్కువ ఎందుకు పెట్టాడు? మీకు నాణ్యమైన మందు ఇవ్వలేదు, మీకు ఇష్టమైన మందు ఇవ్వలేదు, మీకు రుచికరమైన మందు ఇవ్వలేదు. అదే ఇవాళ మేము ఇస్తున్నాం, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు జగన్ అంటే ఇందులో తినేశాడయ్యా అతను అనేటటువంటి ఫీలింగ్ తాగుబోతుకు కల్పించాలి. తాగుబోతు తన భార్యతో తన కుటుంబంతో చెప్పి వ్యతిరేకంగా ఓటేయాలి మళ్ళీ. ఎందుకంటే క్రిందటిసారి వచ్చినప్పుడు 74 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తాగుబోతుల ఓట్లే వాళ్ళకి బెనిఫిట్ అయింది. అది ఇప్పుడు అక్కడ వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాన్ని ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నారు అనమాట. అంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ కేసులో చూడబోయేది. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, లేదంటే వీళ్ళు చెప్తున్నట్టు 90% జగన్ వరకు వెళ్ళింది, అది బిగ్ బాస్కు, జగన్ అని అనలేదు, బిగ్ బాస్ వరకు వెళ్ళిపోయింది అంటే ఇక్కడ నెక్స్ట్ ఈయన ఛార్జ్ షీట్లో నమోదు చేయడం, ఏ 41 కొందో ఈయన పేరు పెట్టడం, ఇదేమైనా చేస్తారేమో మేబీ. ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ కూడా రిజెక్ట్ అయింది సుప్రీంకోర్టులో. రేపు మాపు అతన్ని అరెస్ట్ చేస్తారు. అతని ద్వారా ఇట్లా జగన్కి అని చెప్పించాలని, బట్ అతను చెప్పడు. బేసిక్గా చెవిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళతో జగన్ పేరు చెప్పించాలనుకునేది వర్కౌట్ కాదు. కాకపోతే దీన్ని వీళ్ళ అసలు ఉద్దేశం నాకు అనిపిస్తున్నది 2 కోణాలు. మేబీ మన చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళింది కూడా అందులో ఒక పార్ట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నా. సిబిఐ ఈడీలు ఇప్పుడు దుబాయ్ దాకా తీసుకెళ్ళి